నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వర్షాలు పట్టం లేదు, డ్యాములు నిండడం లేదు, భూగర్భ జలాలు ఇంకుతున్నాయి, రైతు గుండెలు మండుతున్నాయి. సాగునీటి కటకట తాగునీటికి తప్పదా? భవిష్యత్ భయానకమేనా? శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు ఎండిపోతూ ఉండడంపై ఎన్టీవీ స్పెషల్ డ్రైవ్. వర్షాభావ ప్రభావం శ్రీశైలం డ్యాంపై తీవ్రంగా ఉంది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం భవిష్యత్ చిత్రాన్ని కళ్లకు కట్టిస్తోంది. నీటి మట్టం చూస్తే పాత రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి. కానీ విని ఎరుగని కరవు మీద పడేలా కనిపిస్తోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం ఈ నీటి మట్టం 843.4 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 213 టీఎంసీలు కాగా ప్రస్తుతం 67.27 టీఎంసీలుగా ఉంది. 2002 నాటి పరిస్థితులు మళ్లీ ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. శ్రీశైలం డ్యాంలో ఉన్న నీటిలో కోస్తా, తెలంగాణకు 15 టీఎంసీలు, రాయలసీమకు 5 టీఎంసీలు కేటాయించింది కృష్ణా బోర్డు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి కుడివైపు పవర్ జనరేషన్ ద్వారా 7,000 క్యూసెక్కులు, ఎడమవైపు పవర్ జనరేషన్ ద్వారా 12,000 క్యూసెక్కుల నీళ్లు విడుదల చేస్తున్నారు. అంద్రినీవా కాలువకు 2,000 క్యూసెక్కులు ఇస్తున్నారు. రాయలసీమకు కేటాయించిన నీటిలో ఇప్పటి వరకు 0.9 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకున్నారు. మిగిలిన 4.1 టీఎంసీల నీటి మట్టాన్ని వినియోగించుకునేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నీటి మట్టం పడిపోవడంతో అవకాశం లేకుండా పోయింది. రాయలసీమకు కేటాయించిన నీటిని డ్రా చేసుకున్న తర్వాత దిగువకు విడుదల చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. కర్నూలు, కడప జిల్లాల్లో తాగునీటి కోసం శ్రీశైలం నీటిని తీసుకునే పరిస్థితి లేదు. దీంతో రాబోయే రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదురుకాబోతోంది. రాయలసీమకు కేటాయించిన నీటిని వాడుకోవాలంటే పంపులు ఏర్పాటు చేయాలి. ఇందుకు సుమారు 20 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా. ఇప్పుడు ఎలాగూ సమస్య ఎదురైంది కాబట్టి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి నీళ్లందేలా పంపులు ఏర్పాటు చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీశైలం జలాశయంలో నీటి వినియోగంలో గతేడాది చేసిన తప్పులు సమస్యను మరింత జటిలం చేశాయి. గతేడాది నీటి మట్టం 794 అడుగులు చేరే వరకు శ్రీశైలం డ్యాం నీటిని వాడుకున్నారు. నీటి మట్టం పాతాళంలో ఉండడం, వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం పెరగనేలేదు. గతేడాది ఆగస్టు 31 వరకు శ్రీశైలం డ్యాం దిగువకు నీరు విడుదల చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితి కారణంగా కృష్ణా, తుంగభద్ర నదులకు వరద రాకపోవడంతో డ్యాముకు నీరందడం లేదు. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం 854 అడుగులు మెయింటైన్ చేయాలంటోంది జీవో నెంబర్ 67. నీటి మట్టం ఈ మాత్రం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది. జలాశయంలో నీటి మట్టం 854 అడుగులు చేరకుండానే తాగునీటి అవసరాల పేరిట దిగువకు నీటిని విడుదల చేయడమేంటనంటున్నారు రైతులు. సాగర్ బోరుమంటోంది. నీళ్లు లేక నెర్రెలు బారుతోంది. ఆయకట్టు రైతులు అల్లాడిపోతున్నారు. సాగునీళ్లు కాదు గదా, అత్యవసరమైతే తప్ప కనీసం తాగడానికి కూడా నీళ్లు వదిలే పరిస్థితి లేదు. నాగార్జున సాగర్ నీటి మట్టం డెడ్ స్టోరేజ్ లెవెల్ కంటే బాగా తక్కువకు పడిపోయింది. మరోవైపు కనీస నిర్వహణ, మరమ్మతులకు కూడా నోచుకోక అసలు ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతోంది. నిండుకుండలా తొణికిసలాడాల్సిన టైంలో ఎండిపోతోంది. లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సిన టైంలో 1,00,000 లీటర్లు కూడా విడుదల చేయలేని దుస్థితి. తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని, ఆధునిక దేవాలయము,
భారతదేశ కల్పతరువు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు నాగార్జున సాగర్ ప్రాజెక్టును. అలాంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు తన 50 సంవత్సరాల ప్రస్థానంలో కనీసం ఒక పంటకైనా సాగునీరు ఇస్తూ వచ్చింది. అన్నదాతకు అండగా ఉంటూ సామాన్యులకు గుప్పెడన్నం పెడుతూ వచ్చింది. అలాంటి అద్భుతమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. నిరుడు ఇదే టైంకి నాగార్జున సాగర్ రిజర్వాయర్లో 584 అడుగుల మేర నీళ్లుంటే ఇప్పుడు అవి 509 అడుగులకు పడిపోయింది. అప్పుడు కనీసం తాగడానికి నారుమళ్ల కోసం నీళ్లిచ్చారు. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నీటి మట్టం ఆందోళనకరంగా ఉందని కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలతో నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాలకు తాగునీటిని మాత్రమే విడుదల చేయగలుగుతున్నామంటున్నారు అధికారులు. ఇక సాగు గురించి మర్చిపోవడమేనంటున్నారు. అదే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ 584.7 అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఎండిడిఎల్ కంటే కూడా కాస్త తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. నిన్న లెవెల్ కంటే ఈరోజు ఇంకా కొద్దిగా పడిపోయింది. సరే, ఏది ఏమైనప్పటికీ నల్గొండ జిల్లాకు 2 టీఎంసీలు, తర్వాత ఖమ్మం జిల్లాకు 2.5 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఈ టైంకి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో ఉండేది. కానీ ఈసారి ఎగువన వర్షాలు లేకపోవడంతో అసలు శ్రీశైలానికే ఇన్ఫ్లో లేదు. ఇక సాగర్ సంగతి మర్చిపోవడమే. దీంతో ఆయకట్టు రైతులు ఆశలు దులుకున్నారు. గతంలో కనీసం ఒక్క పంటకైనా నీళ్లిచ్చేవారని ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదంటున్నారు. అధికారులను పెట్టి దాని దగ్గర సిబ్బంది కేటాయించి నీటిని పొదుపుకున్న వాడుకునే పద్ధతిలో కొనసాగించాలి. నీటిని వృధాగా చేస్తే రాబోయే కాలంలో కూడా చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రాల్లో ఎట్లయితే ఒక క్రాప్కి నీటిని కనీసం ఒక క్రాప్ కానీ ఇచ్చారో, ఇప్పుడు ఈ విడిపోయిన సందర్భంలో 2 రాష్ట్రాల పోటీతత్వంలో పడి ఈ నీటిని వృధా చేసే పరిస్థితిలో ఉన్నది. నాగార్జున సాగర్ నిర్మాణం జరిగాక ఇప్పటివరకు ఒక సీజన్లో చుక్క నీరు విడుదల చేయని సందర్భాలు 7 ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన 15 ఏళ్ల తర్వాత 1980, 81, 82 సంవత్సరాల్లో రెండో పంటకివ్వలేదు. తర్వాత కరువు కారణంగా వివిధ సందర్భాల్లో రబీకి నీళ్లాపిన ఖరీఫ్కు మాత్రం ఒకే ఒక్కసారి 2009, 10లో సరఫరా ఆగింది. మళ్లీ ఇప్పుడు ఆ దుస్థితి వచ్చింది. అంటే గడిచిన 48 ఏళ్లలో 2 సార్లు ఖరీఫ్కు కూడా నీళ్లివ్వలేకపోయారు అధికారులు. తాగు, సాగు అవసరాలకే నీళ్లు లేనందున కరెంటు ఉత్పత్తి గురించి పూర్తిగా మర్చిపోయారు. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.